ప్రజెంట్ ఉన్న వెంచర్ ఏదైతే ఉందో అది బ్రాహ్మణపల్లిలో ఉంది. మేడం ఇప్పటివరకు అయితే మన కంపెనీ గురించి అయితే చెప్పడం జరిగింది కదా. ఓకే. మన చూస్తున్నటువంటి వ్యూవర్స్ గురించి ఈ వెంచర్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్ చెప్పండి. ఓకే విజయ్ గారు. మనకు తుర్కెంజాల్ నుండి చూస్తే 3 కిలోమీటర్లు వస్తుందండి వెంచర్ వచ్చేసి. ఓకే. ఇటు ఎల్బీ నగర్ నుండి 15 మినిట్స్ డ్రైవ్‌లో ఉంది. ఓకే. మనకు హయత్ నగర్ నుండి వచ్చేసి 7 కిలోమీటర్స్ అండి. ఓకే. ఓఆర్ఆర్ 1 కిలోమీటర్ అండి. మేడం ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ నుంచి మన తుర్కెంజాల్ నుంచి ఎంత డిస్టెన్స్ అన్న విషయం చెప్పడం జరిగింది. ఓకే విజయ్ గారు. ఔటర్ రింగ్ రోడ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే. మనం చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి ఏదైతే ఆదిబట్ల మున్సిపాలిటీ అంటే కొంగరకల్లన్ ఏరియా కావచ్చు, వండర్లా ఏరియా కావచ్చు, ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించిన ఏరియా కావచ్చు, ఎంత డిస్టెన్స్ లో రీచ్ అవుతామన్న విషయం క్లియర్ గా చెప్పండి. మనకు ఎంప్లాయ్మెంట్ అనేది ఫాక్స్కాన్, కెన్స్ వీటిలలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉంది కాబట్టి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 15 మినిట్స్ లో మనకు రీచ్ అయ్యే అవకాశం ఉందండి మన వెంచర్ కి. ఇక్కడ వచ్చేసి మనకు వాతావరణం కూడా చుట్టూ ఉన్న ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో చాలా కూల్ గా ఉండడం వల్ల, ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉండడం వల్ల మా వెంచర్ మంచిగా అసలు హోమ్ కన్స్ట్రక్షన్ కి ఇల్లు కట్టుకోవడానికి, ఉండడానికి చక్కటి సౌకర్యం ఉందండి ఇక్కడ. ఓకే విజయ్ మేడం, గారు. చాలా థ్యాంక్ యూ అండి. ఓకే. ఇప్పుడు మన వ్యూవర్స్ కి దీంతో పాటు గచ్చిబౌలి వైపు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ట్రావెల్ చేయడానికి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈజీగా వెళ్ళిపోగలుగుతాం. ఓకే. సో ఎంత డ్రైవ్ డిస్టెన్స్ వెళ్ళగలుగుతాం అన్న విషయం చెప్పండి. ఓకే. దాంతో పాటు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎంత డిస్టెన్స్ లో రీచ్ అవుతాం అన్న విషయం చెప్పండి. ఓకే. ఇక్కడ నుండి గచ్చిబౌలికి వచ్చేసరికి 45 మినిట్స్ లో డ్రైవింగ్ ఉందండి. ఓకే. మళ్ళీ ఆర్జే ఎయిర్పోర్ట్ కి వచ్చేసి 30 మినిట్స్ అండి. ఓకే. అలా విజయ్ గారు మనం తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే మేడం. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి వెంచర్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి చెప్పండి. ఏ విధంగా మీరు డెవలప్ చేస్తున్నారు, రోడ్స్ యొక్క సైజెస్ కావచ్చు, ఇక్కడ ఎన్ని పార్కులు రావడం జరుగుతుంది. ఓకే. సో దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాటి విషయాలు కూడా క్లియర్ గా చెప్పండి. ఓకే విజయ్ గారు. మనకు మెయిన్ గా ఇది చూసినట్లయితే 40 ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి, మెయిన్ రోడ్డు. ఓకే. మధ్యలో మనకు 33 ఫీట్ రోడ్ ఒకటి వస్తుంది, మళ్ళీ 30 ఫీట్ రోడ్ ఒకటి వస్తుందండి. ఓకే. ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి వస్తుంది, వాటర్ ట్యాంక్. ఓకే. డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. ఇంకా వాటర్ కనెక్టివిటీ ప్రతి ఒక్క ప్లాట్ కి ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకే. అవెన్యూ ప్లాంటేషన్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి మనకు. ఓకే. చిల్డ్రన్ పార్క్ అనేది ఇవ్వడం కూడా జరిగింది విజయ్ గారు ఇక్కడ. ఓకే. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నటువంటి వ్యూవర్స్ క్లియర్ గా చెప్పడం జరిగిందండి వెంచర్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించినటువంటి డ్రైవ్ డిస్టెన్స్ అండ్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మన వెంచర్లో ఉన్నటువంటి మినిమం ప్లాట్ యొక్క సైజ్ ఏందన్న విషయం తెలుసుకుందాము. దాంతోపాటు ప్రైస్ గురించి కూడా తెలుసుకుందామండి. మేడం మన వ్యూవర్స్కి ఒకసారి ప్రైస్ డీటెయిల్స్, ఫ్లాట్స్ యొక్క సైజెస్ ఒక్కసారి చెప్పండి. ఓకే విజయ్ గారు. 167 ఫ్లాట్ స్క్వేర్ యార్డ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఎబోవ్ ఇచ్చారనమాట మనకు. 167 కంటే ఇంకా ఎబోవ్నే ఉంది. మనకు రేట్ వచ్చేసేసి 35,000 అండి స్క్వేర్ యార్డ్ వచ్చేసి విజయ్ గారు. ఓకే. మనకు నియర్లీ ఫ్యూచర్ సిటీ, ఇంకా అమెజాన్ డేటా సెంటర్ ఇవి కూడా 30 మినిట్స్ డ్రైవ్ లో ఉన్నాయి కాబట్టి రీసెంట్ గా నిన్న ఏదైతే జరిగిందో గ్లోబల్ సమ్మిట్ అనేది మీకు తెలుసు కదా, అది ఎలా జరిగింది ఏంటనేది సక్సెస్ఫుల్ గా జరిగింది. ఏదైనా సరే మనకు నియర్లీ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ అనేది ఉంది ఇక్కడ మా వెంచర్ లో విజయ్ గారు. ఓకే మ్యామ్. ఓకే. చూస్తున్నారు కదండి, ఇటువైపు చూసుకుంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ గుడికంగా ఇక్కడ నుంచి కేవలం 45 మినిట్స్ లో రీచ్ అవుతాము. ఎల్బీ నగర్ నుంచి 15 మినిట్స్ లో రీచ్ అవుతాము. గచ్చిబౌలి లాంటి ప్రైమ్ ఏరియాలకి కేవలం 45 మినిట్స్లో రీచ్ అవుతామండి. రెడీగా హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండవచ్చు, లేదంటే విల్లా అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. రేట్ వచ్చేసి కేవలం పర్ స్క్వేర్ యార్డ్కి 35,000 మాత్రమే చెప్తున్నారు. స్క్రీన్ పైన డైరెక్ట్గా స్వరూపరాణి గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 15 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో కిలోమీటర్ వైజ్గా 13.5 కిలోమీటర్స్ టు 14 కిలోమీటర్ డిస్టెన్స్లో, హైతనగర్ బస్టాండ్కి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్లో, సాగర్ హైవేలో ఉన్న తుర్కెంజాల్కి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఔటర్ రింగ్